विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6 గంటల 9 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 5 నిమిషాలకు. తిథి ఏకాదశి రాత్రి 1 గంట 5 నిమిషాల వరకు. నక్షత్రం పుష్యం సాయంత్రం 3 గంటల 6 నిమిషాల వరకు. వర్జం తెల్లవారుజామున 4 గంటల 24 నిమిషాల నుంచి 6 గంటల 3 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషాల నుంచి 1 గంట 19 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 2 గంటల 54 నిమిషాల నుంచి 3 గంటల 42 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 8 గంటల 35 నిమిషాల నుంచి 10 గంటల 12 నిమిషాల వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవల్కు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషాలు: ఇందిరైకాదశి, అలాగే శివప్రీతికరమైన సోమవారం. మారేడు దళాలతో పూజ చేసుకోవడం కొన్ని జన్మల పాపాన్ని పోగొడుతుంది. ఇక ఈరోజు ఇందిరైకాదశి. ఈ లక్ష్మీదేవికి సంబంధించి, విష్ణుమూర్తికి సంబంధించి ఈరోజు మనం ఆరాధన చేసుకోవడం ద్వారా అనుభవయోగ్యములైనటువంటి సంపదలను పొందుతాం. తులసి దళాలతో పూజించుకోవడం, మారేడు దళాలతో పూజించుకోవడం. ఎందుకంటే ఇందిరైకాదశి కదా. మారేడు దళాలు లక్ష్మీదేవి యొక్క అవతారం కాబట్టి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమైనవే. తిరుపతి కొండ ఎక్కుతుంటే మనకు బిల్వదళార్చిత గోవింద అనే నామం చాలాసార్లు కనిపిస్తుంది. అంటే ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామికి అవి ప్రీతికరములు అనే భావనతో మారేడు దళాలతో ఆరాధన చేస్తారు. అలాగా మనం విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి కూడా మారేడు దళాలతో పూజ చేయడం కూడా చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. ఏకాదశి కాబట్టి ఉపవాస కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఆ సమయాన్నంతని, ఉపవాసం అంటే అర్థం ఏమిటి? భగవంతుని సమీపమునందు మనసును లగ్నము చేయుట. కాబట్టి మనం ఆ లక్ష్మీనారాయణులను పూజించుకోవడం ద్వారా అఖండమైనటువంటి సంపదలను మనం పొందుతాం. నేటి ఆణిముత్యాలు. లోకంలో సత్యమే భగవత్ స్వరూపం. సంపదలన్నీ సత్యం మీదనే ఆధారపడి ఉంటాయి. అన్నింటికీ సత్యమే మూలం. ఊహలో ఉన్న వారిని ప్రేమించడం చాలా సులభం, అందరూ చేసేదే. ఉనికిలో ఉన్న వారిని ప్రేమించు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు భాద్రపద బహుళ ఏకాదశి. ఏకాదశి నాడు సహసిద్ధంగా విష్ణు ఆరాధన చేయాలి. సాలగ్రామం ఇంట్లో గనక ఉన్నట్లయితే చక్కగా అర్చన చేసుకోవాలి. విష్ణుదేవునికి తులసి మాలలతో చక్కగా అలంకరణ చేసి, తులసిదేవి దగ్గర దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణ ఆచరించటం సర్వే సర్వత్రా శుభదాయకం. విష్ణు సహస్రనామ పారాయణ చేయలేనటువంటి వాళ్ళు కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పేసి కూడా ధ్యానం చేయవచ్చు. గోవింద నామాలు పఠనం చేయటం,
ఆరోగ్యప్రదమైనటువంటి లక్షణం. ఈ ఏకాదశి తిథిలో దాగిన పరమార్థ లక్షణం ఏంటంటే ఉపవాస ప్రక్రియ. ఉపవాసం ఉండటం సంప్రదాయ రీత్యా ఆరోగ్యప్రదం. భగవంతునికి దగ్గర కావటం, భగవంతుని నామాల్ని స్మరించడం, భగవంతుని యొక్క వివిధ రకాలైనటువంటి అద్భుతవంతమైన లీలాతత్వంలో దాగిన పరమార్థ లక్షణాన్ని అర్థం చేసుకోవటం, ఇదంతా ఆయన లీలా వినోదమే, మన నిమిత్త మాత్రము అనేటువంటి ఒక లక్షణం మన మనసులోకి రావటం. అందుకే ఏకాదశి పురుషుడు శ్రీమన్నారాయణుడు లీలా వినోద తత్వంలో మనందరికీ కూడాను అనుగ్రహాన్ని ప్రసాదించడానికే మనం ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాం. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆరోగ్యం కూడాను చాలా చక్కగా ఉంటుంది. అభివృద్ధి పదంలోకి పయనించే ఆలోచనలు వస్తాయి. సంపూర్ణమైనటువంటి సాంప్రదాయ లక్షణములు, ధర్మాన్ని పరిరక్షించేటువంటి భావనా పరంపర చాలా చక్కగా మనసు నిండా కూడా నింపుకొని ముందడుగు వేయడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తనువు నమ్మెద బుద్బుద ప్రాయముగ పుట్టి తొల్లి గిట్టిన వారి త్రోవలెరిగి కలిమి నమ్మెద చల సంపదల పొంగి పిదప చిక్కిన వారి బెడద ఎరిగి ప్రాయమిన్నెద మదాక్రాంత వైఖరి పొంగి ముదిసి ఇల్గెడి వారి విధమెరింగి పరుల నమ్మెద దేహబంధుత్వములనంటి తుది వృధ జనువారి దూరమిరిగి తెలివిలేదాయే కప్పెని దివ్యమాయ భావజ విలాస హంసలదీ వివాస లలిత కృష్ణాబ్ధి సంగమ విహార పరమ కరుణా స్వభావ గోపాలదేవా. ఓ వేణుగోపాల స్వామి, తనువు నమ్మెద బుద్బుద ప్రాయముగ పుట్టి తొల్లి గిట్టిన వారి త్రోవలెరిగి. బుడగలు వేలకు వేలు లక్షలకు లక్షలు పుడుతూ నీటిలో అవన్నీ ఒక్క క్షణంలో అవి చితికిపోతూ ఉంటాయి. ఆ విధంగా సకల మానవులు చనిపోతుండటం తెలిసి కూడా చూసి కూడా నేను ఈ శరీరాన్ని నమ్ముకునున్నాను. కలిమి నమ్మెద చల సంపదల నిక్కి పిదప చిక్కిన వారి బెడద ఎరిగి. మన కళ్ళ ముందే అనేక విధాలుగా వారు చేసేటువంటి వృత్తుల్లో వ్యాపారాల్లో కలిసి వచ్చిందని కోటాను కోట్లు సంపాదించి మహావైభవాన్ని పొంది మళ్ళీ వెంటనే చితికిపోయి వెనుకటి పరిస్థితి కంటే దయనీయమైనటువంటి దీనస్థితికి చేరుకున్న వారిని చూస్తున్నాము. అయినా సరే ఆ సంపదలని నమ్ముకుంటున్నాము. నేను ఆ సంపదల్ని ఎలా నమ్ముతున్నానయ్యా? అవి ఒక్కసారి ఉవ్వెత్తున వస్తున్నాయి, మళ్ళీ పోతున్నాయి. దాన్ని నమ్ముకుంటున్నాము. బుడగ వంటి ఈ శరీరాన్ని నమ్ముతున్నాను. ప్రాయమిన్నెద మదాక్రాంత వైఖరి పొంగి ముదిసి ఇల్గెడి వారి విధమెరింగి. ఇక వయస్సు చాలా దృఢంగా బలంగా ఉండటంతో ఇది ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అనేటువంటి అహంకారంతో, అసలు నిజం తెలియక గుర్తించక మాయగమ్మి చాలా అహంకారంతో వ్యవహరిస్తున్నాను. పరుల నమ్మెద దేహ బంధుత్వములనంటి తుది పృథ జనువారి దూరమిరిగి. ఇక బంధువుల్ని మిత్రుల్ని వాళ్ళని నమ్ముకుంటున్నాను. వాళ్ళ వల్ల నాకు చాలా జరుగుతుంది, మంచి ఎంతో సుఖశాంతులు వారి వల్ల అనుభవించవచ్చు అనేటువంటి భ్రమలో ఉన్నాను. వారందరూ కూడా కళ్ళ ముందు వెళ్ళిపోతున్నారు. తెలివిలేదాయే కప్పెని దివ్యమాయ. ఇదంతా కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే ఈ శరీరాలు శాశ్వతం కాదని శరీరాన్ని నమ్ముకుంటున్నాం. సంపదలు శాశ్వతం కాదని తెలిసినా సంపదలను నమ్ముతున్నాం. వయస్సు వెళ్ళిపోతుందని తెలిసినా ఈ వయస్సుకు సంబంధించినటువంటి గర్వంతో వ్యవహరిస్తున్నాను.
మన చుట్టూ ఉండేటువంటి వాడెవడూ శాశ్వతం కాదని తెలిసినా వాళ్ళని నమ్ముకుంటున్నాను తప్పితే నిన్ను నమ్మటం లేదయ్యా. ఇదే నీ యొక్క దివ్యమైనటువంటి మాయ. కనుక ఈ మాయ నుండి విడివడి ఏది శాశ్వతమైనదో దానిపైన దృష్టి పెట్టి దాన్ని దృఢంగా పట్టుకుని సన్మార్గంలో సాగేలా అనుగ్రహించు అంటూ చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన వ్యంగ్యోక్తి సార్వభౌముడు కాసుల పురుషోత్తమ కవి హంసలదేవి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వేణుగోపాల స్వామినే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సత్రాజిత్తు శమంతకమణిని సత్యభామని కూడా కృష్ణుడికి ఇచ్చేశాడు. శమంతకమణిని కృష్ణుడు సత్రాజిత్తుకి ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత కృష్ణుడు సత్యభామ జాంబవతి సంతోషంగా ఉంటున్నారు. ఈలోగా పాండవుల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్చేశారు. వాళ్ళేమో చనిపోయారు అని లోకంలో మాట వచ్చింది. కానీ వాళ్ళు చనిపోలేదు, తప్పించుకున్నారు, క్షేమంగా ఉన్నారని కృష్ణుడికి తెలుసు. ఎవరు చంపేశారు? దుర్యోధనుడు చంపేశాడు. అమ్మయ్య చచ్చిపోయారని లోపల సంతోషం ధృతరాష్ట్రుడికి. పైకి అయ్యో నా తమ్ముడి పిల్లల 5 కుంతీదేవి కూడా చచ్చిపోయారని దొంగరాగాలు పెట్టి ఏడుస్తున్నాడు. ఇంత దొంగ ఏడుపులు ఏడుస్తున్న వాడిని దొంగ పరామర్శ చేసి వస్తాను, నాకు తెలుసు బతికి ఉన్నారని, అయినా ఓసారి పరామర్శ చేసి వస్తాను అని కృష్ణుడు బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళాడు. ఈలోగా ఓ చమత్కారం జరిగింది. సత్రాజిత్తు సత్యభామని కృష్ణుడికిచ్చి వివాహం చెయ్యక ముందు 3 అడిగారు యాదవులు, సత్యభామని మాకిచ్చి పెళ్లి చేయమని. కృతవర్మ, శతధన్వుడు, అక్రూరుడు. ఈ 3 అడిగితే ఆ సత్రాజిత్ అన్నాడు, మీ 3లో ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చేస్తానా పిల్లనన్నాడు. కానీ అకస్మాత్తుగా మలుపులు తిరగడంలో ఆ మణిని సత్యభామని కూడా కృష్ణుడికి ఇచ్చేశాడు. మా 3లో ఎవరో ఒకరికి ఇస్తామన్నవాడు ఇవ్వకుండా కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. సత్యభామని కక్ష పెట్టుకున్నటువంటి ఈ 3 కృష్ణుడు ఊళ్ళో లేడు, హస్తినాపురానికి వెళ్ళాడని శతధన్వుణ్ణి ఎగదోశారు. ఆ శతధన్వుడు వెళ్ళి ఆ సత్రాజిత్తుని చంపేసి శమంతకమణి పట్టుకొచ్చాడు. తీరా పట్టుకొచ్చేసాడు కానీ భయం పట్టుకుంది. వెళ్ళినవాడు ఊళ్ళో ఉండిపోతాడు, కృష్ణుడు తిరిగి వస్తాడు. ఎవరు చంపారు? నా మామగారినని చెప్పి వెంటబడి చంపేస్తాడు. అందుకని పరమభక్తుడైన అక్రూరుడికి ఇచ్చేస్తే మన జోలికి రాడని అక్రూరుడి దగ్గర మణి విడిచిపెట్టేసి తాను పారిపోయాడు అడవికి. కృష్ణుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఏమైంది మా మామగారి కంటే, మీ మామగారిని శతధనుడు చంపేశాడన్నారు. మణిదన్నారు. శతధనుడు ఎత్తుకుపోయాడన్నారు. అయితే శతధన్వుణ్ణి పట్టుకుంటానని కృష్ణుడు బయలుదేరాడు. నేను వస్తానరా నీతో అని బలరాముడు బయలుదేరాడు. ఇద్దరూ రథంలో బయలుదేరారు. ముందు గుర్రం మీద శతధన్వుడు పారిపోతున్నాడు. అడవిలో చాలా దూరం వెళ్ళిన తర్వాత శతధన్వుడి గుర్రం డస్సిపోయి కింద పడిపోయింది. గుర్రం వదిలి కాలికి బుద్ధి చెప్పి పరిగెత్తుకుంటూ పారిపోతున్నాడు శతధన్వుడు. నేల మీద పరిగెడుతున్న వాడిని రథంలో వెళ్ళి పట్టుకోవడం మర్యాద కాదు కదా అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండు, నేను శతధన్వుడి వెంట వెళ్ళి పట్టుకుని నేను వాడిని యుద్ధంలో ఓడించి శమంతకమణి ఎక్కడ దాచాడో అడిగి తీసుకొస్తానన్నయ్యా అన్నాడు. బలరాముడు కూర్చున్నాడు రథంలో. కృష్ణ పరమాత్మ వెళ్ళాడు. ఏదో అటు పరిగెత్తాడు, ఇటు పరిగెత్తాడు, ఏదో పొగలోకి వెళ్ళాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరగడంలో శతధన్వుడు చచ్చిపోయాడు. చనిపోతే ఆయన ఒళ్ళంతా వెతికాడు, ఎక్కడ శమంతకమణి కనపడలేదు. వెనక్కి తిరిగి వచ్చాడు. బలరాముడు అడిగాడు, ఎరా దొరికిందా శమంతకమణి అన్నాడు. అన్నయ్య శతధన్వుడితో యుద్ధం చేశాను, చంపేశాను, కానీ అన్నయ్య మణి లేదు వాడి దగ్గర అన్నాడు. బలరాముడు అన్నాడు, శమంతకమణి తీసుకొస్తానని వెళ్ళి శతధన్వుడిని చంపేసి వచ్చావా? మణి లేదా వాడి దగ్గర? ఊళ్ళో అందరూ వాడి దగ్గర ఉంది అంటున్నారా? చిన్నప్పటి నుంచి నీది దొంగ బుద్ధే కదరా. ఇప్పుడు ఆ మణి నా దగ్గర ఉందని చెప్తే 8 బారువుల బంగారంలో అన్నగారిని 4 బారువులు ఇవ్వవలసి వస్తుందని లేదన్నయ్యా అని చెప్తున్నావా? అంటే ఆ మణి నీ దగ్గరే పెట్టుకుందామనే. నీలాంటి దొంగ తమ్ముడితో నేను ఉండలేనురా అని రథం దిగి ఎంత బతిమాలినా వినకుండా జనక మహారాజు గారి యొక్క నగరం విదేహ రాజ్యానికి వెళ్ళిపోయాడు బలరాముడు. చాలా చిన్నబుచ్చుకుని ఇదేం ప్రారంధం రా, ఈ మణి నన్ను వదలదు, నాకు ఈ కష్టాలు వదలవు అని కృష్ణ పరమాత్మ అంతఃపురానికి వచ్చారు. వచ్చి జాంబవతి మందిరానికి వెళ్ళారు. చాలా చిన్న బుచ్చుకుని ఉన్నారు. ఏం అలా ఉన్నారంది ఆవిడ. ఏం లేదు, శమంతకమణిని శతధన్వుడు ఎత్తుకుపోయాడన్నారు, వెళ్ళి శతధన్వుడిని చంపాను, కానీ వాడి దగ్గర లేదన్నారు. అంటే ఆవిడంది, అసలు మీకు ఈ శమంతకమణి ఇచ్చిన వాడు ఎవరు? మా నాన్న. మణి పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేశారు? మా నాన్న మీకు ఇస్తే మీ దగ్గర పెట్టుకోవాలి, తగుదునమ్మా అని సత్రాజిత్తుకి ఇచ్చారు. సత్రాజిత్తు తన కూతురికి ఇస్తాడనే మీరు ఇచ్చారు కావాలని. అందుకని సత్యభామని పెళ్లి చేసుకున్నారు.
ఇచ్చింది మా నాన్న, కానీ మా మామగారు ఇచ్చారు, మా మామగారు ఇచ్చారని సత్రాజిత్తు పేరు చెప్తున్నారు. అసలు మీకు ఇచ్చిన మామగారు మా నాన్నగారు. మా నాన్నగారి పేరు ఊరు పేరు లేకుండా పోయింది. సత్యభామ కోసం సత్రాజిత్తుకి ఇచ్చి సత్యభామని పుచ్చుకొని ఆ మణి సత్రాజిత్తు ఇచ్చాడని లోకంలో ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ మణి తీసుకొచ్చిస్తే మా నాన్నగారు ఇచ్చారు కదా అని నా మందిరంలో పెట్టుకుంటానేమో అని మణి దొరకలేదు జాంబవతి అని సత్యభామ దగ్గర పెట్టారు, నాకు తెలియదు అనుకోకండి అంది. అమ్మ బాబోయ్ ఇది ఎక్కడ ఉపద్రవం అని సత్యభామ మందిరానికి వెళ్ళాడు. మణి ఏదంది ఆవిడ. అంటే లేదు శరధనుడి దగ్గర అన్నాడు. నాకు అర్థమైంది, జాంబవంతుడు మీకు ఆ మణి ఇచ్చాడు, దాన్ని పట్టుకొచ్చి మా నాన్నకి ఇచ్చారు. అసలు మణి తెచ్చిన వాడు ఎవరు? సూర్యుడి దగ్గర నుంచి మా నాన్న. తర్వాత కదా జాంబవంతుడికి వెళ్ళింది. అసలు మణి మా నాన్నగారిది. మా నాన్నగారు మణిచ్చారని చెప్పి మళ్ళీ పుచ్చుకొని మీ దగ్గర పెట్టుకుంటే జాంబవతి అది మా నాన్నగారు కదా గెలుచుకున్నారు, ఇక సత్రాజిత్తుది ఎలా అవుతుంది, మా నాన్నగారు ఇచ్చిన మణి అని చెప్పండి అని మీ దగ్గర నుంచి మణి తీసుకుని తన దగ్గర పెట్టుకుంది. మీరు అది చెప్పకుండా నా దగ్గర అబద్ధాలు చెప్తున్నారు. లేదు లేదు ఆ శతధన్వుడి దగ్గర మణి లేదు, శతధన్వుడిని చంపేశానంటున్నారు. మీరు దొంగ, మీ మాటలు నమ్మనండి. ఇదెక్కడి ప్రారంభం సార్? ఆ మణి లేదంటే బలరాముడు నమ్మడు, ఆ మణి లేదంటే ప్రజలు నమ్మరు, ఆ మణి లేదంటే సత్యభామ నమ్మదు, ఆ మణి లేదంటే జాంబవతి నమ్మదు. అందరూ కుష్ఠుడే ఎత్తుకుపోయాడు అంటున్నారు. ఎవరూ నమ్మరు ఆ మణి లేదు ఆయన దగ్గర. అక్రూరుడి దగ్గర ఉంది, అక్రూరుడు ద్వారకలో లేడు. ఎందుకని అంటే ఆయన మహాకృష్ణ భక్తుడు. ఇదేమా కృష్ణుడి పట్ల అపచారం చేశాను, కృష్ణుడి మామగారిని చంపి మణి తెస్తే పుచ్చుకున్నానని సిగ్గుపడిపోయి ఆయన కాశీపట్టణానికి వెళ్ళిపోయాడు. ఆ మణి రోజు పెట్టిన బంగారం అంతా అన్నదానం చేసేస్తున్నాడు. మణి ఎక్కడుంది కాబట్టి కాశీపట్టణంలో ఏ ఉపద్రవం లేదు. ఇక్కడ కృష్ణుడికి ఇదెక్కడి ప్రారంభం, అసలు ఇలా ఎందుకు జరిగింది అర్థం కాక తలపట్టు కూర్చున్నాడు. నటన పరిపూర్ణ అవతారం ఆయనకి తెలియదు, మన కోసం. ఇంతలో నారదుడు వచ్చాడు. ఏమి పరమాత్మ అలా ఉన్నారన్నారు. అంటే ఏమీ లేదయా, మణి ఎక్కడుందో తెలియట్లేదు, ఏమిటి అందరూ నా మీద అపనింద వేస్తున్నారు అన్నారు. అంటే నారదుడు అన్నాడు, మీకు ఎందుకు వచ్చిందో తెలుసా అపనింద? ప్రసేనుడితో కలిసి వేటకెళ్ళిన రోజు భాద్రపద శుక్లపక్ష చవితి. ఆ రోజు రాత్రి మీరు తలెత్తి ప్రసేనుడి కోసం వెతుకుతూ చూసినప్పుడు చంద్రబింబాన్ని చూశారు, అందువల్ల వస్తున్నాయి అపనిందలు అన్నారు. భాద్రపద శుక్లపక్ష చవితి నాడు చంద్రబింబం చూస్తే అపనిందలు ఎందుకు వస్తాయన్నాడు. అంటే ఒకానొకప్పుడు భాద్రపద శుక్లపక్ష చవితి నాడే వరసిద్ధి వినాయకుడు అవతార స్వీకారం చేశాడు. సదాబాల రూపాపి, పిల్లవాడి రూపంలో ఉండే చేతిలో కుడుములు అవి పట్టుకుని అలా సంతోషంగా చంద్రలోకానికి వెళ్ళాడు. చంద్రుడు బాహ్యంలో చాలా అందంగా ఉంటాడు, అందుకని చంద్రుడికి నేను అందంగా ఉంటానని గర్వం. విఘ్నేశ్వరుడు అంత పొట్టిగా ఉండి పెద్ద బొజ్జ వేసుకుని చేతిలో కుడుములు పట్టుకుని వస్తుంటే ఆయన్ని చూసి నేను ఇంత అందగాన్ని ఆయన చూడు ఎలా ఉన్నాడో అని పక్క 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 నవ్వాడు. పొట్ట వెళ్ళిపోవడాలు, ఉండ్రాలు దొల్లిపోవడాలు ఇలాంటివి ఏం లేవు పురాణంలో. వెంటనే విఘ్నేశ్వరుడు చూశాడు, నువ్వు పైకి అందగాడివి, లోకాలని అనుగ్రహించి నేను లోపలి అందగాడిని. నీకు అహంకారం ఎక్కువై ఎవరు ఏమిటో తెలియకుండా ప్రతి వాళ్ళని చూసి నవ్వడం అలవాటైంది. ఇక పైన నిన్ను ఎవరు చూసినా వాళ్ళకి నిందలు వస్తాయని. ఇక ప్రతిరోజు రాత్రి అయ్యేటప్పటికీ ఈ చంద్రుడు కనపడతాడో ఏమిటో అని ఎవ్వరూ చూడకుండా ఇలా చెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళేవారు. చిచి అందరూ నేను కనపడతానని చెయ్యి అడ్డం పెట్టుకుంటున్నారు, పూర్వం చంద్రబింబం అని నా కాంతిలో కూర్చునేవారు అని సిగ్గుపడి చంద్రుడు తన పుట్టిన పాల సముద్రంలోకి వెళ్ళిపోయాడు. చంద్రుడు లేకపోతే ఔషధీతత్వం ఉండదు, ధాన్యం భూమిలో వేస్తే మళ్ళీ ధాన్యం పుట్టవు, పంటలు ఆగిపోయాయి, ప్రజలందరూ గగ్గోలు పెట్టేశారు. ఋషులు పాలసముద్రం దగ్గరికి వెళ్ళి చంద్రుణ్ణి పిలిచి, ఒరే గబుక్కుని పైకి రాకు, నీ ముఖం కనపడుతుంది మాకు, నీకెవరు శాపం ఇచ్చారో ఆ విఘ్నేశ్వరుడి కాళ్ళ మీద బడు, ఆయన క్షమిస్తాడు, మహానుభావుడు, ఆయన దగ్గరికి వెళ్ళరా నాయన అన్నారు. చంద్రుడు తిన్నగా వచ్చి విఘ్నేశ్వరుడి దగ్గరికి నిలబడ్డాడు. వచ్చి చెప్పారయ్యా చంద్రుడు వచ్చాడన్నాడు. ఎందుకు వచ్చాడన్నారు అంటే మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాడు. తప్పు తెలుసుకున్నాడు అంతే చాలని నృత్యం చేశారు విఘ్నేశ్వరుడు. అప్పుడు నృత్య గణపతి వచ్చారు. ఒకడు తప్పు ఒప్పుకుంటే ఆయన మురిసిపోతాడు అంతే. వెంటనే పిలిచారు, నిన్ను క్షమిస్తున్నాను, ఇక పైన నిన్ను చూడొచ్చు, ఏ రోజు నన్ను చూసి నవ్వావో, ఏ రోజు నేను అవతార స్వీకారం చేశానో ఆ భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం నిన్ను చూడకూడదు, ఆ రోజు చూస్తే అపనిందలు వస్తాయి. కృష్ణ నువ్వు ఆ రోజునే చూసావు, అందుకే ఈ అపనిందలన్నీ వస్తున్నాయి. మరి ఏం చేస్తే పోతాయి? వరసిద్ధి వినాయక వ్రతం చేయి, పోతాయి. ఎలా చెయ్యాలి వ్రతం చెప్పాడు నారదుడు. అలాగే తెచ్చాడు, పత్రులు తెచ్చాడు, పాలవెల్లి కట్టాడు, విఘ్నేశ్వరుణ్ణి పెట్టాడు. విఘ్నేశ్వరుడికి ఒక చమత్కారం ఉంటుంది, ఆయనకి అత్యంత ప్రీతిపాత్రం ఏమిటో తెలుసా? సేవలలో గొడుగు చామరం. అందుకే మిగిలిన ఏ దేవతలకి అమ్మరు.
వినాయకుడు వ్రతకల్పం వచ్చేటప్పటికి రంగురంగుల కాగితాలకి ఓ పుల్లగుచ్చి గొడుగులు అమ్ముతారు. ఓ గొడుగోటి కొనుక్కెడుతుంటారు. ఎందుకంటే గొడుగు చామరం ఆయన యొక్క ఉపచారాల్లో తప్పకుండా ఉండాలి. గొడుగోటే పెట్టడం కాదు, చామరం కూడా వెయ్యాలి ఆయనకి. అందుకని ముత్తుస్వామి దీక్షితారు వారి కీర్తనలో చెప్పారు ఈ రహస్యాన్ని, శంకర భగవత్పాదులు చెప్పారు ఒక చోట. కాబట్టి ఇప్పుడు ఆ విఘ్నేశ్వర వ్రతాన్ని చేశాడు కృష్ణ పరమాత్మ. చెయ్యగానే అమ్మయ్యా నేను ఈ వ్రతం చేశాను కదా, ఇప్పుడు నాకు నిందలు పోతాయి కదా అన్నాడు. పోతాయి. వెంటనే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. మరి మేనమామే కదా కృష్ణ పరమాత్మ. మామయ్య నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇక నీ అపనిందలన్నీ పోతాయన్నాడు. ఎలా పోతాయిరా నాయన అని అడిగాడు. ఏముంది, నీ పరమభక్తుడైనటువంటి అక్రూరుడు కాశీపట్టణంలో ఉన్నాడు శమంతకమణితో, ఒక్కసారి కబురు చేయి, నువ్వు పిలిచావా పరమ సంతోషంతో పరిగెత్తుకొస్తాడు. అక్రూరుడికి కబురు చేశారు. శమంతకమణి పెట్టుకుని గబగబా వచ్చి కృష్ణ పరమాత్మ కాళ్ళ మీద పడి, అయ్యో శతధమ్ముడు తెలిసో తెలియకో మీ మామగారిని చంపి మణి పట్టుకొస్తే తీసుకున్నాను, సత్యభావం నాకు ఇవ్వలేదన్న కోపంతో. తర్వాత అర్థమైంది మీ పట్ల ఎంత అపచారం చేశాను, సిగ్గుపడి కాశీ వెళ్ళిపోయాను, నన్ను క్షమించండి అన్నాడు. అని మణిచ్చేశాడు. ఈ మణి ఎవ్వరికీ వద్దు, ఇది ఉంటే ఉపద్రవం. బాహ్యమునందు ఆంతరమునందు కూడా శౌచమున్నవాడివి నువ్వు ఒక్కడివి అక్రూరా, మహాభక్తుడివి. ఈ మణి నీ దగ్గరే ఉండాలి క్షేమమని నువ్వు ద్వారకానగరం విడిచిపెట్టి వెళ్ళకని ద్వారకానగరంలో అక్రూరుణ్ణి ఉంచి మణిని అక్రూరుడి దగ్గర ఉంచాడు. ద్వారకానగరంలో వచ్చినటువంటి క్షామము దుర్భిక్షము అన్నీ పోయాయి. ఆ బంగారంతో ప్రజలందరూ పరమ సంతోషంగా ఉండేవారు. వెంటనే బలరాముడికి మా అత్త తెలిసింది. అయ్యో పాపం అనవసరంగా మా తమ్ముడిని నింద చేశానని పరిగెత్తుకొచ్చి, తమ్ముడా కృష్ణ ఏదో తెలియకన్నాను రా అన్నాడు. అన్నయ్య నువ్వు అంత మాట అనాలా అని అన్నయ్యని కౌగులించుకున్నాడు. జాంబవతి సత్యభామ అటు ఇటు నిలబడి సిగ్గుపడి, ఏదో పొరపాటున అనేశామండి, ఏమనుకోకండి, మనసులో పెట్టుకోకండి అన్నారు. ఏమనుకోనిలేండి, దానికి ఏముంది, ఈ కథంతా ఎందుకు తిరిగిందో అర్థమైంది కదా అని ప్రేమతో సత్యభామని జాంబవతిని దగ్గరికి తీసుకున్నాడు. ఆ నగరంలో ఉన్నవాళ్ళు లోకంలో ఉన్నవాళ్ళు వచ్చి, అయ్యో కృష్ణ తెలియక నువ్వు వెన్న దొంగతనం చేసింది ఒకందుకైతే ఆ తాత్వికమైన అర్థం తెలియక నువ్వు దొంగవని చెప్పి నువ్వే శమంతకమని ఎత్తుకుపోయావని నింద వేశాం, మమ్మల్ని క్షమించమని ఆయన కాళ్ళ మీద పడ్డారు. కథ సుఖాంతమైంది. కృష్ణ పరమాత్మ విఘ్నేశ్వరుణ్ణి చూసి అన్నాడు, ఒక్కరోజు రాత్రి చంద్రబింబాన్ని చూసినందుకు ఇన్ని అపనిందలు వస్తే సమర్థుణ్ణి కాబట్టి తట్టుకున్నాను, సామాన్యుడైన వాడు ఎలా తట్టుకుంటాడు? కాబట్టి విఘ్నేశ్వర నా మేనల్లుడివి కదా, మేనమామ మాట గౌరవించి ఆ రోజు కూడా అపనింద లేకుండా లోకానికి వరం ఇమ్మన్నాడు. ఆయన అన్నాడు, మామయ్య తప్పకుండా విఘ్నేశ్వర వ్రతం చేసుకుని ఈ కథంతా చెప్పుకుంటే, అక్షతలు వేసుకుంటే, చంద్రబింబం చూసినా పొరపాటున అపనిందలు రావు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ. హరే కృష్ణ. 8వ అధ్యాయం. ఈ అధ్యాయంలో భరతుడి లేడిగా జన్మించటం అనే విషయం చెప్పబడింది. శుకమహర్షి భరతుడి తర్వాతి కథను పరీక్షిత్తుకు ఇలా చెప్పసాగాడు. ముని జీవితాన్ని గడుపుతున్నటువంటి భరతుడు ఒకనాడు గండకీ నదిలో స్నానం చేసి నిత్య కర్మలను పూర్తి చేసుకున్నాడు. నది ఒడ్డున సుమారు 2 గంటల కాలం ఓంకారాన్ని జపిస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఆ నది దగ్గరకు బాగా దాహంతో ఉన్న ఒక లేడీ ఒంటరిగా వచ్చింది. నీటిని త్రాగుతోంది. ఇంతలోనే అతి సమీపంలో ఒక సింహం పెద్దగా గర్జించింది. ఆ గర్జన అంతటా ప్రతిధ్వనించింది. సహజంగానే లేడీ కలవరపాటు చెందుతూ ఉంటుంది కదా, అది ఆడు లేడీ. అది బెదరే కన్నులతో భయంతో నిండిన హృదయంతో కలత చెందింది. దాని దాహం తీరనే లేదు. అది అటు ఇటు కంగారుగా చూస్తూ భయంతో ఒక్క ఉదుటున ఎగిరి గెంతు వేసింది. ఆ ఆడు లేడీ అసలే గర్భవతి. అది పైకి ఎగరటంతోనే దాని గర్భం జారి బయటకు వచ్చి నది ప్రవాహంలో పడిపోయింది. తనకు అంటే ప్రసవం అయిందని తెలుసుకొని ఆడులేడి ఎంతో దుఃఖించింది. అప్పటికే ఆ ఆడులేడి తన గుంపు నుంచి విడిపోయి ఉంది కదా.
ఉరుకులు పరుగులతో ఒక పర్వత గుహంలో నేల మీద పడి మరణించింది. అలా తల్లి దూరమవగానే లేడిపిల్ల నదీ ప్రవాహంలో కొట్టుకుపోవటాన్ని రాజరిషి అయినటువంటి భరతుడు చూసి చలించిపోయాడు. దానిపై ఆయనకు జాలి కలిగింది. ఆత్మబంధువులాగా దానిని చేతిలోకి తీసుకొని రక్షించాడు. తనతో పాటు ఆశ్రమానికి కూడా తీసుకువెళ్ళాడు. ఆ లేడి పిల్లపై భరతుడికి ఇది నాది అనే అంతులేని అభిమానం ఏర్పడింది. బంధం దృఢపడింది. అందుచేత దానిని ప్రతిరోజు ఆహారాన్ని సంపాదించి పెట్టేవాడు. క్రూర మృగాల వండి దానిని రక్షణ కల్పించేవాడు. దానిని ప్రేమగా లాలించేవాడు. దానికి ప్రీతి కలిగించాలనే ఒక్క చింత మాత్రమే భరతుడికి ఉండేది. ఆ కారణం చేత ఆయన నుండి అహింస మొదలైన యమాదులు, శౌచము మొదలైన నియమాదులు, ఈశ్వర పూజ మొదలైన నిత్యకర్మలు క్రమంగా ఒక్కటొక్కటిగా దూరమైపోయాయి. కొన్ని రోజులు గడిచిపోయేసరికి పూర్తిగా లుప్తమైపోయాయి. మంచివారు, సాధు పురుషులు ఇలాంటి పరోపకార సందర్భంలో ఎంత శాంత స్వభావంతో దీనులకు ఉపకారం చేస్తారు. ఈ విధంగా లేడిపిల్ల యందు భరతుడికి ఆసక్తి కలిగింది. ఆయన హృదయం ప్రేమ పాశంలో కట్టివేయబడింది. ఇక ఆయన కూర్చున్నా, పడుకున్నా, తిరిగినా, నిలబడినా, తిన్నా సరే లేడిపిల్లతో కలిసి చేసేవాడు. దర్భలు, పుష్పాలు, సమిధులు, ఆకులు, పళ్ళు, దుంపలు తీసుకొని రావటానికి వెళ్ళినప్పుడు, నీటి తెచ్చుకోవటానికి వెళ్ళినప్పుడు కూడా తాను అడవిలోకి వెళితే తోడేళ్లు గాని, అడవి కుక్కలు గాని ఆ లేడిపిల్లకు హాని కలిగిస్తాయేమో అని శంకించేవాడు. ఆ శంకతో లాభం లేదని తనతో పాటే అడవిలోకి వెంట పెట్టుకొని వెళ్ళేవాడు. దాన్ని తన భుజం మీద పెట్టుకొని పారవశ్యంతో మోసేవాడు. అంతేకాకుండా దానిని కొద్దిసేపు ఒడిలో పెట్టుకుంటాడు. మరికొద్దిసేపు గుండెల మీద పెట్టుకొని ముద్దాడుతూ మహానందాన్ని పొందుతూ ఉండేవాడు. ఏదో పని చేస్తున్నప్పుడు ఆ పనిని ఆపివేసి అనేకసార్లు లేచి ఆ లేడిపిల్లనే చూస్తూ ఉండేవాడు. అంత మయంలో పడిపోయాడు. ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ చూసినా అసలు కర్మనే మర్చిపోయాడు. భగవదారాధన మర్చిపోయాడు. కర్మలు ఒక్కటి కూడా చేయటం లేదు. ఇకంతే లేడిపిల్లనే మొత్తం అంతా అయిపోయింది. ఇట్లా ఉంటూ సుఖంగా ఉన్నదనిపించిన తరువాతే ఆయన మనస్సు ప్రశాంతంగా ఉండేది. అటువంటప్పుడు ఆయన దానిని, ఓ పుత్రా, నీకు అన్ని వైపుల నుండి శుభం కలుగుగాక అని ఆశీర్వదిస్తూ దాని క్షేమాన్నే కోరుకుంటూ ఉండేవాడయ్యా. లేడిపిల్ల వియోగంతో భరతుడి హృదయం పట్టు తప్పిపోయేది. హృదయం ఎంతో దుఃఖాన్ని అనుభవించేది. అప్పుడు భరతుడు దానికై శోకిస్తూ మోహితుడై ఇలా అనేవాడు, అయ్యో, ఆ లేడిపిల్ల దీనురాలు, తల్లి లేని పిల్ల. నేను దుష్టుడిని. నా మనస్సు మోసం చేస్తుంది, క్రూరంగా ఉంటుంది. నేను పుణ్యం చేసిన వాడిని కూడా కాదు. ఆ లేడిపిల్లకు మాయలేవీ తెలియవు కదా. నా దోషాలను పట్టించుకోకుండా నా మీద విశ్వాసంతో తిరిగి వస్తుందా? ఆ లేడిపిల్లను దేవుడు రక్షిస్తాడా? అది క్షేమంగా తిరిగి వచ్చి ఈ ఆశ్రమంలో, ఉద్యానవనంలో గడ్డిని మేస్తుండగా నేను చూస్తానా? తోడేలు, కుక్క, అడవి పంది, ఏదైనా క్రూర మృగాలని, పెద్ద పులి గాని ఈ లేడి పిల్లను భక్షించలేదు కదా, ఇట్లా అనుకోడేవాడు. ఇదే స్మరణ. నారాయణ హరే మరిచిపోయాడు. అయ్యో, సకల ప్రాణులు క్షేమం కోసం ఉదయిస్తున్న వేదరూపుడైన ఆ సూర్యభగవానుడు ఇప్పుడు అస్తమిస్తున్నాడు. అయ్యో, చీకటైపోతుంది, సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇక ఆ లేడిపిల్ల ఎక్కడ పోతుందో? ఈ లేడిపిల్లను దాని తల్లి నా వద్ద విడిచి మరణించింది కదా. ఈ లేడిపిల్లమేమో ఇంకా నా దగ్గరకు తిరిగి రాలేదే, ఎక్కడ పోయింది అది? రాజకుమారుడి వంటి ఆ లేడిపిల్ల తిరిగి వచ్చి
అల్లరి చేస్తూ తన వాడినైన నా దుఃఖాన్ని పోగొట్టి నన్ను సుఖపెడుతుందా? నేనంత పుణ్యం చేసుకోలేదులే. అది ఆడే అనేక రకాల ఆటలు అందంగా ఉంటాయి, చూడముచ్చటగా ఉంటాయి. నేను దానితో ఆటలాడుకొని ఆనందించాలని సమాధిని నటిస్తూ కళ్ళు మూసుకుంటాను. అప్పుడు అది ప్రేమతో కోపాన్ని నటిస్తూ భయపడుతూ నా దగ్గరకు వచ్చి నన్ను తన కొమ్ము కొనతో పొడుస్తూ ఉంటుంది కదా. ఆ కొమ్ము నీటి బిందువులాగా చాలా సున్నితంగా ఉంటుంది. ఎంత మోహం పడ్డాడు చూడండి. హవిస్సును పెట్టిన దర్భను అది పాడు చేస్తే నేను కోపిస్తాను. అది భయపడి వెంటనే ఆటలను మానివేసి కూర్చుంటుంది. అప్పుడు ఆ లేడి పిల్ల ఇంద్రియాలన్నిటినీ నియంత్రించి కూర్చున్న ఋషికుమారునిలాగా ఉంటుంది. తపస్విని అయిన ఈ భూమి ఎలాంటి తపస్సు చేసిందో కదా. ఎంతవరకు పైన చూడండి మనస్సుడికి. చక్కని ప్రవర్తన గల మగలేడి పిల్ల యొక్క పాదాల గుర్తుల వరసలతో నా కంటికి కనిపించింది. నాకు ఆ లేడి వెళ్ళిన మార్గాన్ని సూచిస్తుంది. ఆ లేడి యొక్క చిన్న గిట్టలు చాలా అందంగాను కోమలంగానూ ఉంటాయి. నాకున్న సంపదంతా ఆ లేడి పిల్లే కదా అని దుఃఖిస్తూ దుఃఖిస్తూ ఉన్నాడు. మొత్తం దాని మీదనే అంత మోహం పెట్టుకున్నాడు. చూస్తాం ఇంక ముందుకు ఏమవుతుందో ఈ లేడి పిల్ల సంగతి. కృష్ణ జగదీశ్వర.